హాయ్ హలో దిస్ ఈస్ పూజ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీవీ థాట్స్. అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏ ప్రాంతాన్ని కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ పోచంపల్లి, బి కరీంనగర్, సి గద్వాల్, డి జోగులాంబ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కరీంనగర్. కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని కరీంనగర్ను పిలుస్తారు. సజ్జలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? ఆప్షన్స్: ఏ బీహార్, బి గోవా, సి రాజస్థాన్, డి కర్ణాటక. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజస్థాన్. సజ్జలు ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో పండిస్తారు. పాదనీయం మొక్కను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ గులాబీ, బి చామంతి, సి గొల్లభామ, డి వయ్యారిభామ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వయ్యారిభామ. పాదనీయం మొక్క అని వయ్యారిభామ మొక్కను పిలుస్తారు. ఈ మొక్క అమెరికా నుంచి గోధుమల దిగుమతి వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరింది. ఇవి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరుగుతాయి మరియు ఇవి ఎక్కువగా పంట పొలాలలో కూడా పెరుగుతాయి. ఈ కలుపు మొక్క పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు మరియు చర్మ వ్యాధులు వస్తాయి. ఈ మొక్కలు అత్యంత విషపూరితమైన మొక్కలు. అన్ని ప్రదేశాలను కనబడేలా చూపేది ఏది? ఆప్షన్స్: ఏ చిత్రం, బి బొమ్మ, సి పైవన్నీ, డి పటం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పటం. అన్ని ప్రదేశాలను కనబడేలా చూపేది పటం. అష్టభాషా కోవిదులు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ బహిరి గోపాలరావు, బి పావురం రంగాచార్యులు, సి రామకృష్ణ, డి రాజా రామేశ్వరరావు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహిరి గోపాలరావు. అష్టభాషా కోవిదులు అని బహిరి గోపాలరావు గారిని పిలిచేవారు. 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఆప్షన్స్: ఏ కరీంనగర్, బి నిజామాబాద్, సి వరంగల్, డి హైదరాబాద్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిజామాబాద్. 100 స్తంభాల గుడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు ఎవరు? ఆప్షన్స్: ఏ దాశరథి కృష్ణమాచార్యులు, బి ఆదిరాజు వీరభద్రరావు, సి అలిశెట్టి ప్రభాకర్, డి వట్టికోట అల్వారు స్వామి. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇమానం అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఏ శిఖరం, బి ఇల్లు, సి విమానం, డి ఒట్టు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒట్టు. ఇమానం అనే తెలంగాణ పదానికి అర్థం ఒట్టు. తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ ప్రొఫెసర్ జయశంకర్, బి ఆదిరాజు వీరభద్రరావు, సి కాళోజీ నారాయణరావు, డి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆదిరాజు వీరభద్రరావు. తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆదిరాజు వీరభద్రరావు. చదవని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గల్గున్ పద్య రచయిత ఎవరు? ఆప్షన్స్: ఏ తిక్కన, బి ఎర్రన, సి పోతన, డి నన్నయ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పోతన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.